హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈజీగా, టేస్టీగా, అంతకంటే ముఖ్యంగా ఆరోగ్యకరంగా ఉన్న మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సూప్ని చూపించేశానండి. రాగి సూప్ అంటే నార్మల్గా అందరూ చేసుకుంటుంటారు. ఇది చాలా డిఫరెంట్గా, అంతకంటే మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందన్నమాట. కాల్షియము, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటాయండి. దీనికోసం ముందుగా నేను రాగి పిండి తీసుకున్నాను. ఇదైతే ఒక 5-6 మెంబర్స్ సర్వింగ్స్ అండి. 5-6 సర్వింగ్స్ సరిపోతుందనమాట. రాగి పిండి నేను ఒక హాఫ్ కప్పు తీసుకున్నానండి. అంటే 50 గ్రామ్స్ అబౌవ్ ఉంటుంది. చక్కగా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్న లంప్స్ ఫామ్ అవుతాయి. ఇది పక్కన పెట్టేసుకుంటాను. అంత లోపల కాసేపు నానుతుంది కదా, అందువల్ల. ఇక్కడైతే చూడండి, కలర్ఫుల్గా ఉన్నాయి మన వెజ్జీస్. క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ ఒకటి తీసుకున్నాను సన్నగా తరిగేసి, కాస్త కొత్తిమీర. ఇవి స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీలు. ఇవి వెల్లుల్లిపాయలు బాగా క్రష్ చేసి సన్నగా తరిగేసాను. గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ లేకుంటే ఇంకా బీన్స్ కానీ, క్యాబేజీ అలాంటివి వేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్నవి వెజ్జీస్ వేసుకోండి. తర్వాత ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఇందులో బటర్ వేసుకున్నానండి. 1 స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను. బటర్ కాస్త హీట్ అయిన తర్వాత గార్లిక్ సన్నగా తరిగేసుకున్న వెల్లుల్లిపాయని యాడ్ చేశాను. ఇది లైట్ కలర్ చేంజ్ అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు ఆనియన్స్ సన్నగా తరిగేసుకున్న, నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. అది బాగా సన్నగా తరిగేసి గార్లిక్లో యాడ్ చేసేసాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి, సూప్కు సరిపడా నేను సాల్ట్ యాడ్ చేశాను. కావాలంటే మళ్ళీ అంత కంప్లీట్ అయిన తర్వాత చూసి చెక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే పచ్చిమిర్చి సన్నగా తరిగేసుకున్న, క్యారెట్ ఒకటి తీసుకున్నాను, క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నానండి. మీకు ఇంకా ఎక్కువగా కావాలంటే వెజ్జీస్, ఇంకా వేరే వెజ్జీస్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు హ్యాపీగా. లైక్ బీన్స్, తర్వాత ఇవి స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్ అలాంటివి. ఇప్పుడు చూడండి, ఇవి ఫ్రోజన్ అండి. ఇవి అందుకు సాఫ్ట్గా తొందరగా కుక్ అయిపోతాయి నాకు. పీస్, తర్వాత పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ 2. ఎంత కలర్ఫుల్గా ఉండబోతుంది మన సూపు. కలర్ఫుల్గా ఉన్న వెజ్జీస్ మన ఆరోగ్యానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇది మనకు ఇప్పుడు రాగి సూప్ చేసుకుంటున్నాం కాబట్టి, రాగి అంటేనే మనకు కాల్షియం రిచ్, ఫైబర్ రిచ్, గట్ ఫ్రెండ్లీ అండి. 100% గట్ ఫ్రెండ్లీ. గట్ బ్యాక్టీరియాకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది బాగా మనము వాటర్ వేసుకొని బాగా ఉడుకు వచ్చి బాయిల్ వచ్చినప్పుడు ఆల్రెడీ మనం మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి వాటర్ వేసి పెట్టుకున్నాం కదండి, అది బాగా చక్కగా మిక్స్ చేసుకొని ఒక 8 మినిట్స్ వరకు సిమ్లో బాగా మరగనివ్వాలండి. రాగి పిండి ఎలా అంటే మనకు కాస్త టైం టేకింగ్ అనమాట. అది ఉడకడానికి టైం పడుతుంది. 8-10 మినిట్స్ వరకు బాగా ఉడికిన తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని ఇందులో నేను కట్ చేసుకొని సన్నగా క్యూబ్స్గా కట్ చేసుకుంటాను. ఇవి ఎల్లో సొన్న తీసేసుకున్న తర్వాత వైట్ పార్ట్ మాత్రమే యూజ్ చేసుకుంటాం అనమాట. సన్నగా ఇప్పుడు నార్మల్గా రాగి సూప్ అంటే వెజ్జెస్ వేసుకొని చేసుకుంటుంటారు. ఇది చాలా స్పెషల్, యూనిక్ అండి, డిఫరెంట్గా ఉంటుంది. సూప్ టేస్ట్ వైజ్ కానీ మనకు హెల్త్ వైజ్ కానీ చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. కాల్షియంకి, ఎముకలకి, దంతాలకి చాలా మంచిది. హార్ట్ హెల్త్కి, డయాబెటీస్ వాళ్ళకి స్పెషల్గా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. డయాబెటీస్ ఫ్రెండ్లీ. మీరు కావాలంటే బటర్ వేసుకోకుండా నార్మల్గా అలానే చేసుకోవచ్చు. ఇంకా స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అయ్యేవాళ్ళు, వెయిట్ మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు తప్పకుండా రాగి విత్ వెజ్జీ సూపు అలాంగ్ విత్ ఎగ్ అనేది చాలా హైలైట్ మనకు. ఎక్కడ మీరు చూసి ఉండరు అనమాట. ఇది నా స్పెషల్ ఇన్వెన్షన్. ఎగ్ విత్ రాగి అమేజింగ్ కాంబినేషన్. అబ్జల్యూట్లీ మనకు చాలా హెల్దీ. 100% బోన్స్కి, తర్వాత హార్ట్ హెల్త్కి, స్కిన్కి, ప్రతి ఒక్కదానికి చాలా మంచిదండి. ఒక మీల్ ఏదైనా స్కిప్ చేసేసి హ్యాపీగా ఒక పెద్ద బౌల్ నిండా తీసుకుంటే మనకు టమ్మీ ఫ్రెండ్లీగా ఉంటుంది. కడుపులో కూడా చాలా సూదనింగ్గా ఉంటుందండి. మనకు హ్యాపీగా అనిపిస్తుంది. పొట్ట నిండా ఫీలింగ్ ఉన్నట్లు ఉంటుంది. మధ్యాహ్నం మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వరకు మనకు 2 o'clock వరకు ఏమీ ఆకలి లేదు. 1 కప్ సూప్లో ఎన్ని లాభాలు ఉన్నాయి కదా. మీరు కూడా తప్పకుండా ఈ రాగి సూప్ విత్ ఎగ్ని తప్పకుండా యాడ్ చేయండి. ఎగ్ ఎలా అంటే మనకు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ముందు పైన నుండి ఇలా స్ప్రింకిల్ చేసుకుని ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకొని పైన నుండి నిమ్మరసం వేసుకున్నాను. ఇంకా వైటమిన్ సి, ఐరన్, కాల్షియము, ఎన్నో మనకు వైటమిన్ ఏ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి అన్ని కంప్లీట్ ఒక మీల్ అని చెప్పుకోవచ్చండి. ఐడియల్ ఫుడ్ ఇది, ఐడియల్ సూప్ అనమాట. పైనుండి కావాలంటే కాస్త క్రీమ్ వేసి కూడా నేను చూపిస్తాను చూడండి. తప్పకుండా టేస్టీగా హెల్దీగా ఉన్న సూప్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ చెప్పండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అమేజింగ్ రెసిపీస్, ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ రెసిపీస్ రాబోతున్నాయి. తప్పకుండా ఈజీ కుకింగ్ అయిపోయిన మీరు వాచ్ చేసి పేజ్ని ఫాలో కావాలని నేను హోప్ చేస్తున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా, టేస్టీగా అండి. ముందుగా అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది.
పైనుండి కాస్త క్రీమ్ వేసుకుంటే ఇంకా మనకు రిచ్నెస్ వస్తుంది, డెలిషియస్గా ఉంటుంది టేస్ట్ కూడా. వద్దు అంటూ మీరు మామూలుగా ఇది స్కిప్ చేసుకోవచ్చు క్రీమ్ అనేది. కేవలము కాస్త లెమన్ జ్యూస్ పిండుకొని వేడివేడిగా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.